అడిగే అణచివేత అని చెప్పి మొన్న ఆర్టీసీ ఉద్యోగుల్ని, దాని తర్వాత విఆర్ఓలని, ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీని, వీళ్ళందరినీ తమ విధుల కోసము, తమకు సంబంధించిన హక్కుల కోసం ప్రశ్నిస్తే ఉద్యోగంలోకి రాకుండా వాళ్ళని తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన ఎట్లా చూడాలి? రాష్ట్రంలో మన ప్రజాస్వామ్యం అమల్లో ఉందా? కేవలం ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు, అంటే తన ఇష్టమైతే ఉంచుతుంది, లేకపోతే తీసేస్తుంది అనేటువంటి విధానం అమలవుతా ఉంది. పంచాయతీ అధికారులను మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామనేటువంటి ఆదేశాలు జారీ చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు కృష్ణప్రసాద్ గారు? కేసీఆర్ పాలన మీద ఇంకా ఆశలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ప్రజలు ఎప్పుడో ఇతని పాలన మీద విరక్తి చెందిరు. ఈ ఊర్జువా భూస్వామి దొరల పాలనే, గడీల పాలనే నడుస్తుంది. దానికి సంకేతం సోమేష్ కుమార్ అపాయింట్ చేయడం ఒకటైతే, ఇక్కడ కూడా ఏ ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ధర్నా చౌక్ ఎత్తివేసిండు. ఆ రోజే మన వాళ్ళకి చనిపోయింది. పాలన లేదు. ఇది కంప్లీట్ గా బూర్జువా పాలన, దొరల పాలన మీకు గడ్డి మిగిలిపోయింది. ఏ హక్కులు కూడా ఇక్కడ తెలంగాణ పౌరులకు ఉండే ఏ హక్కు కూడా ఈ రోజుకు లేదు. ఏ ఉద్యమం కూడా నిర్మించబడలేదు. జనరల్ గా డెమోక్రసీ లేదా ప్రభుత్వం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఇష్యూస్ తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొంతమంది ప్రజాస్వామిక పద్ధతులు నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తివేతోటే ఇక్కడ ప్రభుత్వం లేదు, ఇక్కడ ఏక వ్యక్తి పాలన అనేది, అది కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన అనేది మనకు స్పష్టమవుతూ పోతుంది. ఇది అంటే వీళ్ళు ధర్నాల ద్వారా, ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వంలో హక్కులు సాధించుకుంటాం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఏర్పరచుకుంటాం అనేది అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అది జరగదు. ఎందుకంటే ఈయనకు డెమోక్రసీ మీద నమ్మకం లేదు. ఈయనకు అణచివేత మీద మాత్రమే నమ్మకం ఉంది. ఈయనకు ఉద్యమాలను, ఎందుకు ఉద్యమ నేపథ్యంలో ఈయన ఉద్యమాలు చేస్తున్నాడు అని చెప్తున్న సందర్భంలో కూడా ఇతను ఒకవైపు అంటే ఇతను స్పిరిట్ పర్సనాలిటీ అంటారు. అంటే ఇతనిలో ఒక అపరిచితుడు దాగున్నాడు. ఏంటంటే ఈ ఉద్యమాలు రేపు నా మీద కూడా చేసే సందర్భంలో ఆలోచించుకొని ఉండి ఉంటాడు. దీనికి ఏం చేయాలని చెప్పి అప్పుడే వ్యూహరచన చేసుకొని, ఈ రోజు ఎవరైనా ప్రజాస్వామికంగా తమ నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళని పోలీసుల్ని అడ్డుపెట్టి ద్వారానే ఉద్యమాలు అణచివేసే ఒక విధానాన్ని ఏర్పరచుకొని, ఈ రోజు కూడా ఈయన నిజంగా మన డెమోక్రసీ ఉంది అనుకుంటే మనకు ఓపెన్ గా ధర్నా చౌక్ ఓపెన్ అయి ఉండాలి కదా. ఓపెన్ అవ్వలేదు. ఇప్పటికి కూడా ఓపెన్ అవ్వలేదు. ఎవరైనా ధర్నా చేస్తామంటే వాళ్ళ మీద ఐడి పార్టీ ఇన్వెస్టిగేషన్ నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ విభజించి వాళ్ళ మీద పాత కేసులు లేదంటే వాళ్ళు రకరకాల బెదిరింపులు. ఉద్యోగులే కాదు, ఉద్యోగ సంఘాలు కానీ, జర్నలిస్ట్ సంఘాలు కానీ, ఇంకా ఏ రకమైన సంఘాలు కూడా ఈ రాష్ట్రంలో మనగడను కొనసాగించే పరిస్థితి లేదు. దీనికి ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం ఆలోచించి ఈ ధరల పాలన పోవాలనేది ఖచ్చితంగా మనం ఓటు ద్వారానే చూపెట్టాలి. ఇతనికి మన ధర్నాలు, ఈ రాష్ట్ర రూపాయలు ఇటు నమ్మకం లేదు. దాన్ని వీళ్ళు ఏం చెప్తుండే వినే పరిస్థితి కూడా నాకు పూర్తి అసౌకర్యంగా ఉందన్నమాట. ఏంటంటే ఎవరు రోడ్ల మీదకి రావద్దు. తను చేసిందే పాలన, తను ఇచ్చిందే జీవో, తను అనుకున్నదే జరగాలి తప్ప ప్రజల వాణి, ప్రజల మనసు విని ప్రజల ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోలేదు. కాబట్టి మనం ఓటు ద్వారా ఈ రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందని నేను